చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ మాస్టర్ మనిద్దరు షెట్లు కలిసాయి. ఇంకా నయం ఫేస్లు కలిసి అనలేదు. ఏంటన్నా అంత బొమ్మ అయిపోయో? థ్యాంక్ యూ సార్, ఎంత కూడా అడుగుతున్నాను ఆవిడ ఇవ్వట్లేదు. ఇంకొకసారి నువ్వు కూడా చేస్తావు. నేను వేస్తానగా నువ్వెందుకు వేసుకున్నావు? నేనే మీకు కాల్ చేసి మాస్టర్ నాకు మంచి సాంగ్ ఉంది కొరియోగ్రాఫ్ చేయలే అని చెప్పానంటే షూటింగ్ ఫారెన్ లో పెట్టిస్తారా ఇండియాలో పెట్టిస్తారా? ఫస్ట్ ఫోన్ పెట్టేస్తా. ఏంట్రా ఏం ఎదుగుతున్నా? ఏం పడిపోయింది? కింద నీ పరుగు పోయింది. బ్యాడ్ బ్యాడ్ వెరీ బ్యాడ్. నీకంటే బ్యాడ్ ఎవరు లేరు ఈడ. ఎవరు నువ్వు? కొరియోగ్రాఫ్. నువ్వు కొరియోగ్రాఫర్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఒక స్టెప్ వస్తుంది. ఒక నిమిషం. భలే ఉంది. ఈ స్టెప్ ఎప్పుడు వస్తుంది? బాగా పప్పు తింటే వస్తుంది. ఒకసారి మా ఇంటికి రావా? లే 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 మజా అంటే మీరేం చేశారు? మజా చేసాం. నీ మజా వేరే, మా మజా వేరే. ముందు లేవాలి ఫస్ట్. ఏది ఏది అందరూ ఎన్నుకొట్టారు. పండు ఒక్కడే కొంచెం మిస్ చేశాడు. అన్నా అలాగే అనుకో చేశాను. కాంచన సినిమా మనకు తెలుసు కదా, అందులో ఒక సీన్ రీక్రియేట్ చేయడం. మీ అందరికి తెలిసిపోయిందా? మట్టు పట్టుకున్నాను, పసుపు రాసుకున్నాడు. నేను ఒక ముఖ్యమైన పని మీద. నేను ఒక ముఖ్యమైన ఇది ఊగేస్తుందండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫైనల్ రౌండ్. మళ్ళీ నేను పండు ఆడుతున్నావా? ఆడిస్తాడేమో అడుగు నీ కొరియోగ్రాఫర్. హాయ్ అందరికి నమస్కారం. హలో ఫగ్గు. ఫగ్గు అంటే ఎవరో కాదు, ఫాల్గుని. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఫగ్గు, ఇప్పుడు ఎందుకు రాంగ్ టైం లో పడిపోతూ ఉంటావు? రాంగ్ టైంలో పడిపోతా ఉంటా. 2 కాంటెక్స్ట్ ఉంది. I'll tell you. హాయ్ యష్, ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో గెస్ట్గా వెళ్ళామని తెలిసింది. సో ఐ వాంట్ షేర్ విత్ యూ. నీ టాలెంట్ నాకు నచ్చి నిన్ను హీరోగా ప్రమోట్ చేయాలనిపించింది. ఈ కొరియోగ్రాఫర్ గ్రో అయినట్టే ఫిలిం ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా నిలబడాలని నేను ఆశిస్తున్నాను. నేను విజయ్ డాన్స్ మాస్టర్ని. విజయ్ కూలీ మేస్త్రి పని చేసుకుని ఉండేవాడు అనమాట. అంటే వర్క్ చేసుకుంటేనే తను డాన్స్ నేర్చుకున్నాడు ఆ టైంలో అనమాట నా దగ్గర. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దాని ఫస్ట్ కారణం మా మాస్టర్. నేను ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.